వాడు ఆ జన్మలో మోక్షానికి ట్రై చేయడం మానేసి తనకి జ్యోతిష్కుడు ఇచ్చిన గీత ప్రకారం తిరగలుచుకునే వాళ్ళని వచ్చే జన్మలో మోక్షానికి ప్రయత్నం చేస్తారు. కానీ మోక్షానికి ప్రయత్నం చేసే ప్రారంభ జన్మ ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నేను ఎలాంటి ప్రశ్న మనస్సులోంచి వెళ్ళిపోయిన తర్వాత 2-3 జన్మలలో మనకు మోక్షాలకు మొదటి సోపానం వస్తుంది. రెండవది నాకు రేపు ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది, ఎలా నడుస్తుంది. 1950 నుంచి నాకు శుక్రదశ అన్నాడండి. 70 శుక్రదశ మధ్య వయసులో అంటే శుక్రదశకి మధ్య సొగసు శ్లోకం ఉంది. కానీ వీడి ప్రవర్తన ఎలా ఉంటుంది, మంచి యవనంలో ఉన్నటువంటి మధ్య దశలో కేతు దశలో రాహు దశలో ఉపయోగిస్తాడు. అయితే ఈ శుక్రదశ వచ్చేటప్పటికి ఏమవుతుంది, శుక్రుడు ఎవరైనా శుక్రకప్పుడు మాత్రమే కాకుండా మూర్తి కూడా ఈ శరీరంలో బయట శరీరంలో ఇంకొక శుక్ర ద్వారా పుట్టించడానికి జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్ శాస్త్ర పుస్తకాలు చదువుకుని మాత్రం ఆనుకోవద్దు, పురాణాలు కూడా చదువుకోవాలి. శుక్రుడు అంటే ఏమిటో శుక్రాచార్యం కూడా తెలియాలి. ఆయన ఏం చేస్తాడంటే ఈ యుద్ధంలో దేవదానం యుద్ధంలో చచ్చిపోయినటువంటి ఈ ఫిజికల్ ఫోర్సెస్ శరీరము, పంచేంద్రియములు, కూటములు ఇదంతా ప్రతి ఒక్క వస్తువులు చూస్తూ ఉంటారు యుద్ధంలో. వాళ్ళందరినీ మళ్ళీ బతికిస్తూ ఉంటారు. శుక్రపాతం అనేటువంటి రహస్యంతో ప్రపంచీయుడి నుంచితో దాంతో లోపలికి ప్రవేశించి శరీరాన్ని ధరించి మళ్ళీ చూస్తూ ఉంటారు. రాత్రులు ఎవరు కాకుండా మొత్తం పాటలుగా నిలబెట్టుగా చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యుడు పితృయానానికి, తన దగ్గర ఉన్న కూతురు దేవయానానికి అధిపతులు రెండింటికి శుక్రపాతమే కారణం. శుక్రశోణితములతో శరీరం ధరించినటువంటి జీవుడికి మాత్రమే ఊర్ధ్వగతి మోక్షగమనానికి కారణం. అధోగతి అయినటువంటి శరీరంలో గర్భములకు బంధనం కావడానికి రెండింటికి దారులు వేడికి ఉన్నాయి. ఇది వరకు మనం మాట చెప్పుకున్నాం. ఊరికే లింకప్ చేయడం కోసం చెప్తాం. దేవతలు ఎలా పనిచేస్తారో మన కోసం అనేది చెప్పడం. కనుక ఆయుర్దాయం అంటే ఏంటంటే పుట్టినప్పటికీ చనిపోయే వరకు మధ్యాహ్నం ఉన్నది. మన రాజకీయకి మనం సిగ్గుపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుతారో చెబుతారు. 8 ఉన్న జాతీయంలో చెప్పండి సార్. అదే జ్యోతిష్కుడికి కూడా చెప్పి ఎప్పుడు వస్తామో చెబుతుంది. 8 ఉన్న గ్రహం అంటే అది ఒకటే వదిలిపెట్టి నేను చెప్పండి అడుగుతాం. రెండు ఒకటే అనిపిస్తారు. ఈ జాతకంలో అష్టమ స్థానంలో ఉన్న గ్రహం నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో చెబుతుందంటే చెప్పండి సార్ అంటాం. ఆయుర్దాయంటే ఎంతవరకు ఉంటుందంటే శ్వాస నడుస్తున్నంత వరకు. శ్వాస ఎంతవరకు నడుస్తుంది అంటే నడపదలుచుకున్న వాళ్ళు ఉన్నారు కదండి లోపల, వాళ్ళు నడపదలుచుకున్నంతసేపు ఉంటుంది. శ్వాస వల్ల ఏం జరుగుతుంది, ప్రాణం అనేటువంటి శక్తిమయ శరీరము, ద్రవ్యమయమైనటువంటి భౌతిక శరీరం అంటే మెటీరియల్ బాడీ అండ్ బాడీ ఆఫ్ ఫోర్సెస్, ఈ రెండింటి సమన్వయం ఉండటం పేరు ఆయుర్దాయం. శరీరం ఉన్నంగా అంటే మనకు ఉండేది కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి వస్తువు పోతూ శరీరాన్ని నిర్మాణం చేస్తున్న నాళ్ళు ఉండేదాన్ని. కనుక ప్రాణో హి భూతానాం ఆయు, ప్రాణ ప్రసారం అనేటువంటిదే జీవరాశులకి ఆయుర్దాయం తెలుసుకోండి. మాస్టర్ జ్వాల్పూల్ మహర్షి మనకు తెలియజెప్పాడు. కుర్ర వయస్సు నుంచి శరీరం పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఒక వయస్సు వచ్చాక పెరగడం ఆగుతుంది. ఈ లోపల ఆహారాన్ని తీసుకుంటే దాంట్లోంచి బలాన్ని మ్యాక్సిమం స్వీకరిస్తుంది. పాలు తాగినా శరీరానికి మ్యాక్సిమం గా వంటపడతాయి. తేనె తిన్నా మ్యాక్సిమం గా వంటపడుతుంది. అన్నం తిన్నా ఎక్కువ మ్యాక్సిమం గా వంటపడుతుంది. ఏదైనా తేడా వచ్చి కొద్దిగా మందు వేసుకున్నా మ్యాక్సిమం గా పనిచేస్తుంది. టానిక్ పుచ్చుకున్నా మ్యాక్సిమం గా పనిస్తుంది. వచ్చి ఎంత పని చేస్తాయి ఇవన్నీ అన్నటువంటిది పర్సంటేజ్ తగ్గుతుంది. 100కి 100 పాళ్ళు ఆహారం బలమిచ్చి మందులు పనిచేసేటువంటి రోజుల దగ్గర నుంచి 100కి 90 పాళ్లే పనిచేసే రోజులు వస్తాయి. 80 పాళ్లే పనిచేసే రోజులు వస్తాయి. 70 పాళ్లే పనిచేసే రోజులు వస్తాయి. 60 పాళ్లే పనిచేసే రోజులు వస్తాయి. దేని వల్ల అంటే ఈ ఆయువు అనేటువంటి శక్తి వల్ల. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అన్నమయ కోశంలోకి ప్రాణమయ కోశం ఇలాగా అవరోహణ క్రమాన్ని అవరోహణం చేయటం, వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోహణం చేయటం, తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలోకి అవరోహణం చేయటం, ఇంకో శరీరంలోకి ఆరోహణం చేయటం అనేది ది లా ఆఫ్ వైబ్రేషన్
ది లా ఆఫ్ పల్సేషన్ అని స్పందనాత్మకము, ప్రాణాపానాత్మకము, జ్ఞాన ఉదాహరణాత్మకము అనేటువంటిది లక్షల సంవత్సరాల కింద ప్రాచీనులైన సైంటిస్ట్స్ చెప్పి ఉన్నారు. ఆ చెప్పి ఉన్నది మోడర్న్ సైంటిస్ట్ తెలుసుకుంటానికి కొద్దిగా ప్రయత్నం చేసినట్లయితే మోడర్న్ సైన్స్ లో ఉన్నటువంటి ధృతరాష్ట్రత్వం పోయి కళ్ళు నింపుకుంటాయి అని రాశారు 1930లో. ఆయన ఇచ్చినటువంటి ఈసోటరిక్ హీలింగ్ అనేటువంటి పుస్తకంలో యాలిస్ ఏ డైలీ అనేటువంటి తన శిష్యురాల ద్వారా న్యూ ఇయరా హీలింగ్ అంటే రాబో భవిష్యత్ ప్రపంచములకు వ్యాధి నివారణోపాయ మార్గములు, ఆరోగ్య స్థాపనా మార్గములు అంటే ది సైన్స్ ఆఫ్ మెడిసిన్ కాకుండా ది సైన్స్ ఆఫ్ హెల్త్ అని ఒకటి ఉండేది ప్రాచీనంలో. అంటే జబ్బులు ఎలా వస్తాయి, ఎలా తగ్గించాలి అనేటువంటి డొక్కు సైన్స్ కాకుండా మెడికల్ సైన్స్. జబ్బులు రాకుండా ఉంటే జీవితం అంటే ఏంటి, దానికోసం ఎలా జీవించాలి అని ఒక సైన్స్ ఉండేది. మానవుడు దాన్ని అర్థం చేసుకుంటానికి కావాల్సినటువంటి మగతనం ఉన్న రోజుల్లో ఆ సైన్స్ ని ఆయుర్వేదము అని పిలిచేవారు. అది సైన్స్ ఆఫ్ హెల్త్. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది సైన్స్ ఆఫ్ డిసీజ్. మళ్లీ సైన్స్ ఆఫ్ హెల్త్ 21వ శతాబ్దంలో మానవుడు ఎలా నేర్చుకుంటానికి అర్హత వస్తుందో చెబుతూ వాడికి కావాల్సిన పుస్తకం 1930లో మొట్టమొదటిగా తాను హిమాలయ గుహలలో ఉండి న్యూయార్క్ లో ఉన్న తన శిష్యురాలైన యాలిస్ ఏ డైలీకి 24 వాల్యూములు డిక్టేట్ చేశాడు ఆ మహానుభావుడు. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈసాట్రిక్ హీలింగ్ అంటే ఆరోగ్య మార్గములకు కావాల్సిన గుహ్యము, గుహ్యతరము అయినటువంటి విజయిస్తున్నాను అని ఇచ్చాడు. అందులో చెప్పిన పాయింట్ ఇప్పుడు నేను మీకు చెప్పింది. Law of vibration, the law of pulsation. These are the two laws that are discovered by man some millions of years ago on this earth globe. పంచప్రాణముల యొక్క శాస్త్రాన్ని గురించి చెప్తూ ఆయన ఇచ్చాడనమాట. వాటి ప్రకారం ఎన్నేళ్ళు ఆహారం శరీరంలోకి స్వీకరింపబడాలో అన్నేళ్ళే స్వీకరింపబడుతుంది. ఆ పైన ఆహారం పెట్టే ఎదురు వస్తుంది, లేకపోతే జీర్ణం పొందకుండా అలాగే వెళ్ళిపోతుంది, లేకపోతే వాంతిగా వెళ్ళిపోతుంది, లేకపోతే కడుపు ఉబ్బుతుంది. ఒక వయస్సులో ఏ వస్తువు అయితే తింటే శరీరానికి బలం ఇచ్చిందో ఇంకొక వయస్సులో అదే వస్తువు కడుపుకి బరువిస్తుంది తెలుసుకోవాలి. అందుకని ఒక వయస్సు వరకు తిని పెరుగుతుంది, మనం తింటే శరీరం పెరుగుతుంది. అటుపైన మనం తినడం క్రమంగా సంయమనం చేసుకున్న కొద్దీ శరీరం విరుస్తుంది. ఇంకా కరెక్ట్ ఇది దేవతలు మన శరీరమునందు అన్నమయ ప్రాణమయ కోశములందు శాసించినటువంటి ఒక ధర్మ సూక్ష్మముల సముచ్చయములో ఒక అధ్యాయము అని తెలుసుకోవాలి. అందుకని ప్రాణముకి భూతానం ఆయువు. జీవరాశులకు ప్రాణశక్తి ప్రాణాపానముల వ్యాపారమే ఆయుర్దాయం అని తెలుసుకోండి. కానీ ఆయుర్దాయాన్ని వేరే పొరవపోకండి. డాక్టర్లు చెప్పింది కానీ లేకపోతే ఎస్ట్రాలజర్స్ చెప్పింది కానీ ఆయుర్దాయం ఎన్నడూ కాదని తెలుసుకోండి. డాక్టర్ ఏమని చెబుతున్నాడు, ఎందుకు చచ్చిపోయాడంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోయాడు అంటున్నాడు. ఎన్నడూ కాదు, చచ్చిపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. గమనించుకోండి. బయట చేస్తాం హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. గమనించుకోవాలి జాగ్రత్తగా. ఇది కొంచెం కష్టం, కొంచెం నామత్త, కొంచెం నామోడి, కొంచెం ఇబ్బంది. ఇవన్నీ సన్యసించినందువలన మాత్రమే తెలిసే శాస్త్రం. తెల్లగుడ్డల్ని నల్లగుడ్డల్ని సన్యసించే ఎర్రగుడ్డలు ఒకటి పుచ్చుకుంటాయని కాకుండా మనకు ఉన్న కాంప్లెక్సెస్ ను సన్యసిస్తే శాశ్వతమైనటువంటి సైన్స్ తెలుస్తుంది. అప్పుడు 20th సెంచరీ సైన్స్ కి కొంత పూర్ణత రావడానికి అవకాశం ఉన్నది తెలుసుకోవాలి. సప్లిమెంటేషన్ జరుగుతుంది. ప్రాణోహి భూతానాం ఆయువు అన్నటువంటి వాక్యం చాలా గమనించుకోవాల్సినటువంటిది. ప్రాణాపాన వ్యాపారం వల్ల శరీరంలో ఉన్న బయోకెమిస్ట్రీ అంతా నిలబడి ఉన్నది. మీరు తింటున్న ఆహారానికి మీకు ఉన్న అన్నత్వం అంతా నిలబడి ఉన్నది అని తెలుసుకోవాలి. తస్మాత్ సర్వాయుష ఉచ్యతే. ప్రాణమే సర్వాయుషం అని తెలుసుకోవాలి. ఆయుర్దాయం అనగా ప్రాణం, ప్రాణమే ఆయుర్దాయం. ప్రాణం వల్ల మనకు కనిపిస్తున్న ఎఫెక్ట్ని ఆయుర్దాయం అని అంటున్నాం కాదండి, కాదుని ఆయుర్దాయం అనాలి తెలుసుకోండి. తద్యైష ఏవ శారీర ఆత్మ. అలాంటి ఆయుర్దాయం గల శరీరానికి అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము, ఈ మొత్తం ఆత్మ అంటే కాన్స్టిట్యూషన్ అని తెలుసుకున్నారు. పూర్వస్య ఇదివరకు చెప్పిన మెటీరియల్ బాడీ ఆఫ్ ఫోర్సెస్ అంటే అన్నమయము ప్రాణమయము అయినటువంటి శరీరములు ఎవరైతే ఉన్నాయో అలాంటి శరీరం కలిగినటువంటి ఈ లోపల ఉన్న నీవే నేనని తెలుసుకున్నావే అట్లాంటి వాడి శరీరం. మూడవ శరీరం కూడా ఉన్నది. ఇక్కడి నుంచి చెబుతున్న
చెప్తున్నాం వినండి. 2 శరీరములను పరబ్రహ్మగా ఉపాసించుట చెప్పారు అన్నమయ ప్రాణమయములు. దాని లోపలనే 3వ బాడీ కూడా ఉన్నది. ఆ బాడీ ఇందులో లేయర్గా ఉండటం కాదు, ఒకదాంట్లో ఒకటి ఉండటం కాదు, ఒకదాంట్లో ఒకటి కాపాడినట్టు ఉండటం కాదు. కానీ ఇంటర్ పెనిట్రేషన్ అనే పద్ధతిలో ఉన్నది. మన మనసులో ఒక ఐడియాలో ఇంకొక ఐడియా ఏదైతే ఉంటుందో, నిద్రపోతూ ఉంటే కళలో ఒకే మనలో కొన్ని వేల మంది కళలో వస్తారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఒకళ్ళు ఉంటారు, వాళ్ళంతా మనలో ఉంటారు. అలా ఉన్నాయి ఈ శరీరాలని. ఇక్కడే ఉన్నాడు వీడే, ఇందులోనే ఉంది. ఉల్లిపాయ పొరలన్నీ కూడా ఒకదాంట్లో ఒకటి ఉండవు. బత్తానారింతగా తొందరలో ఒకదాని పక్కన ఉండవు. ఇంటర్ పెనిట్రేట్ అయి ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇందులో గుడ్డ ఉన్నది, చొక్కా ఉన్నది, నూరు పోగులు ఉన్నాయి, పత్తి ఉన్నాయి. అంటే ఒకదాని పక్కన ఉంటున్నాయా? పత్తి అంటే నూరు పోగులు ఉన్నాయి, నూరు పోగులు అయితే పత్తి ఉన్నది. నూరు పోగులు అనేది ఒక లోకం, పత్తి అనేది ఒక లోకం. గుడ్డ 3వ లోకం, చొక్కా 4వ లోకం. ఆ పైన మనుష్యులు ఒకటి నా చొక్కా నీ చొక్కా అని చెప్తాం. ఇది మనుష్య పశవచ్చే అన్నమాట అర్థం. కనుక నా చొక్కా నీ చొక్కా అనే లోకంలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయన్నాడు. ఇదే చొక్కాలో ఎన్ని లోకాలు ఎట్లా ఉంటాయంటే శుభ్రంగా ఉంటాయి. ఇంకొకటి కూడా ఒకటే తెలుసుకోవాలి. ఇంటర్ పెనిట్రేషన్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. 3D ఎఫెక్ట్ ఎలా ఉందో 3D పిక్చర్ చూస్తే అలాగే 7D పిక్చర్ అంటే 7 డైమెన్షన్స్ కలిగినటువంటి పిక్చర్గా తెలుసుకోవాలి. సప్తధాతుమయము, సప్త కోశమయముగా తెలుసుకోవాలి. కనుక అలాంటి దాంట్లో 3వ శరీరం చెబుతున్నాను వినండి అన్నాడు. అన్యోంతర ఆత్మా మనోమయ. వీడు మనోమయ పురుషుడు అంటారు. అన్నమయ పురుషుడిని చెప్పారు, ప్రాణమయ పురుషుడిని చెప్పారు, మనోమయ పురుషుడిని చెప్పారు. వీళ్ళందరూ కూడా అదే పత్తితో తయారు చేయబడ్డారన్నట్టుగా అదే ఆకాశ శరీరము అయినటువంటి పరబ్రహ్మము చేత చేయబడినారు కనుక వాడే వీడుగా ఉంటున్నారనేటువంటి ధ్యానం చేస్తూ ఎవరిని చూసినా వాళ్ళని చూస్తూ వాళ్ళ శరీరాలు చూస్తూ ఒకరికొకరు వ్యవహరించుకోండి అని చెప్పేటువంటి ముఖ దీనికి. మనోమయ తేనైష పూర్ణ. వాటితోనే కూడా నిండి ఉన్నాడు వీడన్నాడు. మొట్టమొదటి ఏమన్నాడు? మీ శరీరంలో ఉన్న సప్తధాతుమయమైన శరీరంతో నిండి ఉన్నారు కండి మీరు. రెండవది ఏమన్నాడు? మీ శరీరంలో ఉన్న శక్తిమయ శరీరంతో నిండి ఉన్నారు కండి. దానికి ఎంత వాల్యూమ్ ఉందో దీనికి అంతే వాల్యూమ్ ఉండదు. కాకపోతే మ్యాటర్కి వాల్యూమ్ కాన్స్టెంట్, శక్తికి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ కాదు. కొంచెం ఆలోచించాలి. మైండ్కి అనేటువంటి వాల్యూము ఏదైనా పాసిబుల్. మైండ్కి ఇంత పిల్లు చిట్ట చివర ఉన్నటువంటిది ఎంతైనా ఉంటుంది. అదే మనస్సు పరిమాణంతో బ్రహ్మాండమైనది ఎంతైనా ఉంటుంది. కనుక మనస్సుకి వాల్యూమ్కి ఏమి సంబంధం లేదు. మనస్సులో వాల్యూమ్ పుడుతుంది, వాల్యూమ్లో శక్తి పనిచేస్తుంది. శక్తికి వాల్యూమ్కి ప్రోడక్ట్ గా మ్యాటర్ వస్తుంది. కనుక మ్యాటర్ వాల్యూమ్ లో ఎదుర్కొంటుంది. మ్యాటర్ని వాల్యూమ్ తో కొలుస్తాం. అట్నుంచి ఫిజిక్స్ లెక్చరర్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ చూద్దాం ఏదైనా తప్పులు పట్టుకుంటారు. వాళ్ళు తప్పు తెలిసినా మ్యాటర్ మనం పట్టుకుంటే బాగుంటుంది తప్పని అనుకున్నాం. వాల్యూమ్ అనే డైమెన్షన్ ఫిజికల్ ప్లేన్ కి సంబంధించి లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ మొదలైనటువంటిది. ప్లేన్ ఆఫ్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి వాల్యూమ్ కాదు. ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ అనేటువంటిది. అది కాక మైండ్ అనేటువంటి దానికి సంబంధించింది ఇంకొకటి. ఈ మనస్సు మనోమయ కోశం ఎలా ఉందో చెబుతున్నా. వాడు కూడా ఇంత నిండి ఉన్నాడు. మీ శరీరం ఎంత ఉందో అంతా ఉన్నాడు అన్నాడు. ఉండి సవా ఏష పురుష విధ ఏవా. వాడు ఎలా ఉంటాడంటే ఈ ఫోటోగ్రాఫ్ తీస్తే ఎలా ఉంటుందో శరీరం అలాగే ఉంటాడు, మీలాగే ఉంటాడు. ఈ కృష్ణమాచార్యలాగే భౌతిక శరీరం ఉంటుంది, ఇందులోనే ఉన్నది. ఈ కృష్ణమాచార్యలాగే ప్రాణమయ కోశం ఉన్నది, ఇందులోనే ఉంది. ఈ కృష్ణమాచార్య రూపంతోనే మనోమయ కోశం ఉంది, ఇందులోనే ఉంది చెబుతున్నాడు. 3వది తేనైత పూర్ణ సవా ఏష పురుష విధ ఏవా. వాడు కూడా ఈ పురుషులాగే విధంగానే ఉంటాట. తస్య పురుష విధత. వాడి పురుష విధత్వాన్ని గురించి చూద్దాం వినండి. అన్వయం పురుష విధ. వీడిని అనుసరించి ఆ పురుష విధం కూడా ఉంటుంది. ఇదురు చెప్పిన క్రమంలోనే. తస్య యజురేవ శిర. ఈ మనోమయ పురుషుడు ఎట్లా ఉంటాడో చూస్తున్నాడు. అన్నమయ పురుషుడికి ఏం చెప్పాడు? తలకాయ అంటే ఈ తలకాయే అని చెప్పాడు. ఒళ్ళంటే ఈ ఒళ్ళే, కుడి చేయి అంటే ఈ కుడి పక్కే, ఎడం చేయి పక్క అంటే ఈ ఎడం పక్కే అని చెప్పాడు. ప్రాణమయ కోశానికి ఏమని చెప్పాడు? ప్రాణం అంటే కుడి పక్క, ధ్యానం అంటే ఎడం పక్క, ఇట్లా చెప్పాడు.
రెండు న్యాసములైనాయి. ఇప్పుడు మూడవది మనోమయ కోశంలో ఉన్నటువంటి పురుషుడు యొక్క న్యాసం చెప్తున్నాడు ఈ రోజున. తస్య యజురేవ శిరః, లోపల ఉన్న మనోమయ కోశంలో ఉన్న పురుషుడికి యజుర్వేదమే వాడి శిరస్సు కండదు. చూద్దాం. దక్షిణ పక్ష, ఋగ్వేదమో కుడి చేతి పక్కన వాడికి, కుడి పక్షం లేదా దక్షిణ దిక్కుట వాడికి. దక్షిణ పక్ష, సామోత్తర పక్ష, సామవేదం ఎడం పక్కన లేదా ఉత్తర దిక్కుట. ఆదేశ ఆత్మ, ఆదేశము అనేటువంటిది అంటే ఒకళ్ళు ఆదేశించుకుంటాం, తాను ఆదేశించుకుంటాం. ఇదే వాడి కాన్స్టిట్యూషన్ మొత్తం పాదాల దగ్గర శిరస్సాగా ఉంటుంది. అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ట, అథర్వణుడు అంగిరసుడు అనేటువంటి ఇద్దరు ఋషులు ఈ పురుషుడికి తోటగా ఏర్పడుతున్నారు. ఈ శరీరాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. పరత్యేష శ్లోకో భవతి, వాడు కూడా స్తోత్రం చేయబడుతున్నాడు. మనం ఓర్వడు ఏమన్నా రాంటి కూర్చోండి అని అన్నప్పుడు మన అన్నమయ కోశం గారిని అంటూ పిలుస్తున్నాం, ప్రాణమయ కోశాన్ని పిలుస్తున్నాం, మనోమయ కోశాన్ని పిలుస్తున్నాం. మూడింట్లో ఉన్న అంతర్యాన్ని పిలవడం నేర్చుకోండి అది చెబుతున్నాడు. అయితే ఏమిటి ఈ తలకాయ ఎదురువేదంటే తలకాయ, కుడి పక్క రుగ్వేదంటే ఎడం పక్క సామవేదం. నువ్వు చెప్పిన బాగా క్రిస్టియన్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయా? ఎట్లా ఉంది? మీరు హిందూ పుస్తకం రాస్తున్నారు, సెక్యులర్ పుస్తకాలు. అందుకని పుస్తకాలు మనకి జాగ్రత్తగా పెద్దలు ఇచ్చిన అర్థాల్లో చదువుకోవాలి, వాళ్ళు చెప్పినప్పుడే చదువుకోవాలి. కానీ మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చదువుకున్నామా అని కేశవ చదువుకున్నాం, ఇవి నాన్ సెక్యులర్ గా ఉన్నాయి పుస్తకాలు అని అన్నారు. ఐ హావ్ ఆల్సో స్టడీడ్ రోమయాన అన్నాడు. అంటే ఇంగ్లీష్ లో రామాయణం చదువుకున్నాడు, రోమయానంగా ఆయనకు దారి ఇస్తుంది, ఇవ్వటం తప్పదు. అండ్ ఐ హావ్ స్టడీడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహాభారత. జయదేవ గీత గోవింద అన్నాడు. కట్టమతి రావాలి గారికి మేము చదువుకుంటుంటే జయదేవ గీత గోవింద, గీత గోవింద అని వచ్చి చెప్పారు. ఇట్లాంటి చోట చిక్కులు వస్తాయి. వచ్చేసి వాడికి తెలిసినటువంటి అర్థం వాడు రాజేస్తారు. నా వాడికి ఎన్ని సంవత్సరాలు పుస్తకం రాద్దాం అంటే పరిస్థితి మీద ఒక శిశువు ఎక్కువ వస్తాడా రాయక, వీడు రాయకుండా ఊరుకుంటే వాళ్ళు ఊరుకోరు రాయలేక. అంచేత వీడికి వచ్చింది రాయాల్సిందే, వాళ్ళని చదువుకోవాల్సిందే. ఇంకెవడన్నా రైతు రాసిన వాళ్ళని చూస్తే ఈ పుస్తకం మీద వాళ్ళు కొట్టాల్సిందే బుర్ర. అలా యజుర్వేదం తలకాయ అంటే ఇది హిందూ యజుర్వేదం, క్రిస్టియన్ బైబుల్ ఇవి కావు. మృత్యువుకి అధిపతి అయినటువంటి యాధర్మరాజుకి పుత్రుడుగా పుట్టినటువంటి నరుడికి సంభాషణం జరిగింది అరణ్య పర్వంలో. అక్కడ ఇవ్వబడ్డది అలా ఆందోగ్య బృహదారణ్యంలో ఇవ్వబడ్డది. మన ఎదుర్కొన్న మాట సంభాషణలో వాడు అడిగాడు, కిమేకం యజ్ఞయం సామ, కిమేకం యజ్ఞయం యజుకు. దక్ష ప్రశ్నలో ఉంది. యజ్ఞంలో ఉపయోగపడే సామవేదం అంటే ఏంటి, యజుర్వేదం అంటే ఏంటి, ఋగ్వేదం అంటే ఏంటి అని అడిగితే వాల్యూమ్స్ తీసుకొచ్చి చూపించలేదు వాడు. కర్మరాదు చూపిస్తే ఆ నలుగురు తమ్ముల్ని ఎత్తిరెళ్ళిపోయేవాడు, ఇచ్చేవాడు కాదు వాడు. ఇది ఆ మోతీలాల్ బెనారసి దాస్ అడ్రస్ తో పాటు పుస్తకాలు తీసుకొచ్చి బ్రహ్మ ఈ అడ్రస్ తో బయటతో సహా తీసుకొచ్చి ఇచ్చాడు, మనిషి రాసింది కాదు ఈ పుస్తకం అని చెప్పలేదు. ఏమంటుంది వాడు కర్మరాదు. ఏం చేశాడు వాడు చెప్పి యమధర్మరాజుకి సమాధానం చెప్పాడు. ప్రాణోవై యజ్ఞయం సామ. మనం శ్రీకాకుళంలో చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్న పెద్దలు కూడా ఉన్నారు, చదువుకున్నటువంటి వాడు చాలా ముచ్చటపడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చినట్లుంది వాళ్ళకి. ప్రాణం సామవేదం, ప్రాణ సామవేద, వాగేవే ఋగ్వేద. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నడుపుతూ ఉన్నటువంటి ప్రాణగతిని సామవేదము అని అంటారు. దానికి బైండ్ వేసుకుంటే క్యాలికో కోసం మన సప్తధాతువులు ఏర్పడ్డాయి ఈ శరీరం. ఇది తెలియాలి. అంటే శ్వాస కోసం శరీరం ఏర్పడి, శరీరం కోసం వంకాయ కూర మొలకాయ పులుసు ఏర్పడ్డది. కానీ మొలకాయ పులుసు కోసం శరీరం కోసం బతికుంటం కోసం శ్వాస ఏర్పడలేదు. ఇటు నుంచి అటు చూసుకోవాలి. కానీ మనకి
ఎంత మునగాడు అని మనం బతికుంట కోసం శ్వాస ఏర్పడటానికి. ఇంత అయితే మహా చేస్తే మనం చేసేది, మనం సంపాదించి పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసి మన పొట్ట కోసం, పిల్లల పొట్ట కోసం, అంతే కదా. ఇంతోటి దీనికోసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాటి పని మానుకుని మన దగ్గరికి ఎందుకు వచ్చి ఉండాలనేటువంటి కామన్ సెన్స్ మనకి ఉండదు. పుట్టేటప్పటికి చాలా జన్మలు. ఇక్కడ తెలుసు ప్రాణం శ్వాస. వంగ పువ్వులోంచి వంగ పిండి వస్తూ ఉండగా చూసారా, ముచ్చిక పెద్దది, పీత చిన్నది ఉంటుంది. అలాగా మనకి శ్వాస మనలో కొంత భాగంగానూ శరీరము, పొట్ట, తలకాయ మొదలైనవి ప్రధానమైన భాగాలుగాను కనిపిస్తాయి అజ్ఞానంలో మనం ఉండగా. క్రమంగా వీళ్ళు చెప్పిన బ్రహ్మవిద్య జ్ఞానం కలుగుతుంటే వంకాయ పెరిగినట్టే ఆ చిన్న ముచ్చిక, పెద్ద ముచ్చికలో ఉన్న చిన్న వంగ పిండి పెరిగి 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 వంకాయ పెద్దది, ముచ్చిక అడుగున కొద్దిగా చిన్నది మిగులుతుంది. చూసారా వంకాయ పెద్దది అయ్యేటప్పటికి. అలాగే బ్రహ్మ విద్య అనేటువంటిది వంకాయ బాగా పెరిగేటప్పటికీ మీరు తెలుసుకుని ఉంటారు. ఇప్పటికీ కృష్ణాచార్య వంకాయ కూర ఇష్టం. వంకాయ పెరిగేటప్పటికీ ఏమవుతుంది, కంఠంలోంచి వస్తున్నటువంటి వాక్కు, దాన్ని నడుపుతున్నటువంటి శ్వాస, ఈ రెండు మనిషి అనబడతాయి. దానికోసం ఊపిరితిత్తులు, గుండెకాయ అనేటువంటి కేసులు చేయబడ్డాయి పెట్టారు. దానికోసం పక్కటెముకలు కేజీ పంతరం ఏర్పడ్డది. దానికోసం ఈ మండలం ఏర్పడ్డది. దాన్ని పోషించడం కోసం ఆహారం, దీని ఉత్పత్తి, లోపల టెక్నాలజీ, స్టమక్, లివరు, గ్యాస్టర్ ఇవన్నీ ఏర్పడ్డాయి. దాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళడం కోసం కాళ్ళు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ తయారు చేసుకుని పెట్టడం కోసం చేతులు ఏర్పడ్డాయి. ఇది కనుక నిజమైన బ్రహ్మవిద్యను సరైన పద్ధతిలో మనం అనుసరించి పెడితే ప్రాణమయుడే పురుషుడు మీలో, మీరు అనుకుంటున్నది మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉన్న మీరు ప్రధానం. కానీ వాడి కోసం ఏర్పడినవి శరీరంలో మిగతా ఉన్నటువంటి భాగాలన్నీ కూడా తదర్థముగా ఏర్పడి ఉన్నాయి, యజ్ఞార్థ కర్మ ఆచరిస్తూ ఉన్నాయి. అందుకని ఈ మూడవ పురుషుడికి శిరస్సు యజుస్సే అని అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము పుస్తకాలలో లేవు. పుస్తకాల్లో ఉన్న వేద మంత్రములే కానీ వేదములు కావు. మీరు అవి చదువుతున్నప్పుడు మాత్రమే వేదాలు అవుతాయి. చదవనప్పుడు పుస్తకాలలో ఉన్నది పేజీలు, ప్రెస్, శిర, అక్షరములు, మరకలు తప్పించేది. భగవద్గీత అయినా అంతే, భాగవతమైన అంతే, రామాయణమైన అంతే, వేదమైన అంతే. పుస్తకం అక్కడ పెట్టినప్పుడు అది వేదం పుస్తకం కాదు, మీరు చదువుతున్నప్పుడు దాన్ని వేదం అంటారు. సరే, పోనీ మామూలు నవలగా తీసుకుందాం. పుస్తకం అక్కడ పెట్టి నవ్వుతూ ఉంటుందా నవల? చదివేటువంటి వాడికి చదువుతున్నప్పుడు అది నవల, కానీ దానికి అది నవల కాదు. మంచుగడ్డ చల్లగా ఉంటుంది అంటే దానికి చల్లగా ఉంటుందా? ఉంటే గదగదగా వణికి తెచ్చిపోవాలి. మంచుగడ్డ చల్లగా ఉంటాం మన చేతికి, కానీ మంచుగడ్డకి కాదు. అలాగా వేదం అనేది మనకు సంబంధించింది కానీ పుస్తకానికి సంబంధించింది కాదు. పుస్తకానికి సంబంధిస్తే ఇప్పుడు ఉన్నట్లే ఉండిపోతుంది. వచ్చే తరం వాళ్ళ కోసం మిగులుతాయి, మన తరం మట్టి కొట్టుకోకపోతుంది. వేదం ఎక్కడుంది? ఒకడు రాసిన పుస్తకం కాదు. దాన్ని గురించి పుస్తకాలు రాయొచ్చు, దాన్ని పుస్తకాల్లో ఫోటోగ్రాఫ్ తీయవచ్చు. వారు మాస్టర్ సివివి గారు నిజమే, కానీ ఒక అర్థంలోనే. కానీ వారా మాస్టర్ సివివి అంటే కాదు. మాస్టర్ సివివి గారికి ఇది ప్రతిమ కనుక వారు మాస్టర్ సివివి గారని మనం చెప్పుకునే వైభవం కోసం పెట్టుకున్న ప్రతిమ కనుక దీని ద్వారా మాస్టర్ సివివి గారిని ఇలా చూపించుకుంటున్నాను కనుక మనం ఇది మాస్టర్ సివివి గారు. ఇది ఎలా అయితే మాస్టర్ సివివి గారో అలాగే మన వేద పుస్తకాలు కూడా అవి వేదాలు. కానీ వేదం పుస్తకం వేదం మాత్రం కాదు. వేదం పుస్తకం ద్వారా వేదం చదువుకోవటం కోసం తెలుసుకోవాలి. వేద మంత్రాలు ఇవన్నీ కూడా అంతే. అసలు వేదాలు ఎక్కడున్నాయంటే ధర్మరాజు, నవధర్మరాజు చెప్పిన సూటైన సమాధానంలో ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి దాన్ని నడిపిస్తున్న ప్రాణం ఏదైతే ఉన్నదో దాన్ని సామవేదము అనబడు పాట. నీలో ఉన్న ఫస్ట్ వాల్యూమ్ ఇదేనాడు సామవేదం. దాంట్లోంచి గొంతుకలో ఉన్నటువంటి స్వరపేటికలో ఉన్న రెండు పీకేలు అని అంటారు. వాటిలోనే వేదాల్లో తిరుగతి రాళ్ళు ఉన్నారు. గ్రావాణ అన్నాడు. దాంట్లోంచి ఆ గా అనేది పక్కకి తీసేస్తే రావాణ అంటే రావం వస్తుంది, కంఠంలోంచి యువతలకి నాదం వస్తుంది. కనుక ఆ రెండు తిరగట్రాళ్ల మధ్య కూడాను నాద బ్రహ్మోపాసనం అనేటువంటి దాన్ని వేస్తే పిండి యువతలకు వస్తుంది. కంఠంలోంచి వచ్చేటువంటి శబ్దంగా ఆ పిండితో ముద్దలు చేసి అక్షరములుగా, రొట్టెలు చేసి పురోడాశములుగా దేవతకు సమర్పణ చేయబడతాయనేది వేదంలో తర్వాత చెప్పబడుతుంది. కనుక ఈ కంఠంలోంచి పిండి చేస్తూ ఉండగా వచ్చేటువంటి
వోకల్ వర్డ్ వాయిస్ అని అంటాం. దాని పేరు ఋగ్వేదం. వాగే ఋగ్వేద ప్రాణసామ వేద. చిన్న వాక్యాల్లో ఇస్తే అర్థం కావు, పెద్ద కావ్యాల్లో ఇస్తే అంతకంటే అర్థం కావు, మధ్యగా ఇస్తే మనం చదువుకోం, తెలుగులో ఇస్తే తెలుగులో ఇంపార్టెంట్ విషయాలు ఎందుకు ఉంటాయి అని చదువుకోం. ఇట్లా చూసారా, రెండే ముక్కలు తెచ్చేసాడు వాడు. వాగే ఋగ్వేద ప్రాణ సామవేద అని అబద్ధ చెప్పుకోవాలి. ఇంకా మనం యజుర్వేద. దేంతో అయితే నీ జీవితాన్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నావో తెల్లారులేస్తే బ్రతుకు ప్రోగ్రామ్. అలాంటి దాంట్లో యజుర్వేదం మనస్సు అనబడినది యజుర్వేదం. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసములను నడుపుతున్నటువంటి ప్రాణగతి సామవేదం అన్నటువంటి వేదం. దాని నుండి ఉద్భవించినటువంటి కంఠధ్వని, అక్షరపంక్తి, నాదములు, శబ్దములు, టీకా, తాత్పర్యము, వీటితో నిండిన అంతర్యామిత్వం కలది ఋగ్వేదము అనబడు వేద పురుషుడు. ఈ రెండింటినీ నడుపుకుంటూ అధ్యయనం చేసుకుని జీవితం అనేటువంటి దాన్ని సమన్వయపరచుకోవడానికి యజ్ఞార్థకార్థముగా ఉపకరణములు, ద్రవ్యము మొదలైనవి ఏర్పాటు చేసుకుని నువ్వు తినవలసిన అన్నము, నీ భార్య పిల్లలను పోషించవలసినటువంటి ఉద్యోగము, ఇల్లు, వాకిలి మొదలైనవి క్రమమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకోవటం నీకు సాధనంగా ఇచ్చినటువంటి మనస్సు పేరు యజుర్వేదము. ఏషాత్రయీ విద్య, ఇది త్రీ ఫోల్డ్ విజ్డమ్, ఇది త్రయీ విద్య అని చెప్పబడ్డది. ఏవం వేద శోకస్తరతి శోకం తరతి. ఎవడైతే దీన్ని తెలుసుకుంటున్నాడో వాడు శోకమును తెలుసుకుంటున్నాడు. ఇది వేద విద్య. దీని గురించి ధర్మరాజును అడిగాడు. దీని గురించి ధర్మరాజు యమధర్మరాజుకి చెప్పాడు. కనీసం ఒక మాటైన చెట్లు ఉన్నారు కనుక మనం ఎట్లాంటి తెలుసుకుని చదువుకొని ఉంటే బాగుంటుంది. ఆ ఒక్క మాట వాడు చెప్పి ఉండకపోతే మన గతి ఏమై ఉండేది. వీరవ్యాసుల వారు మహాభారతంలో ఆ ధర్మరాజు కోనేటి దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా పొదకాటిన పొంచి ఉండి పేపర్ రికార్డుని తీసి మనకు భారత గ్రంథంలో ఇవ్వకపోతే ఏమై ఉండేది. వేదం అంటే ఏమో తెలియాలంటే వాళ్ళు ఇచ్చారు. అలాంటి వ్యాసుడు ప్రపంచం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరిద్దరి మధ్యన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయో చూస్తూ ఉండి ఫ్యాన్కి జగత్తుకి మధ్యన సంభాషణ విన్నాడు ఆయన. అంటే యమధర్మరాజు కొడుకు ధర్మరాజు చెల్లి యమధర్మరాజుకి మధ్యన సంభాషణ విన్నాడు. ఆ సంభాషణలో పట్టుకున్నాడు ఋగ్వేదం అంటే ఏమిటి, యజుర్వేదం అంటే ఏమిటి, సామవేదం అంటే ఏమిటి. అప్పుడు చెప్పాడు. సామవేదంలోంచే ఋగ్వేదం పుట్టింది. వేదం పుస్తకాలలో అంటే ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి కంఠధ్వని పుట్టేట పరిభాష మనం తెలుసుకోవాలి. ఈ కంఠంలోంచి పుట్టేటువంటి రూపాన్ని ఛందసాం ఋషభో విశ్వరూప అని క్రిందటి గురు పూజల్లో మనం చెప్పుకున్నాం. మొదటి వాడి ఋషభుడు కంఠంలో పుడుతూ ఉంటే తర్వాత నాదం కంఠంలోంచి వస్తే దాని నుండి అకారాది క్షకారాంతములైనటువంటి అక్షరములు వస్తే తదక్షరత్యక్షరం తద్విశ్య ఉపజీవతి అనేటువంటి మంత్రం అక్కడ ఇవ్వబడుతుంది మనకి. అది తెలుసుకున్నాం. దక్షిణ పక్ష, ఇది ఋగ్వేదం అనేటువంటి దక్షిణ పక్షంగా. సామోత్తర పక్ష, సామవేదం ఉత్తర పక్షం అని తెలుసుకోండి. అంటే మనస్సు, వాక్కు, ప్రాణము వీటితో చేయబడి ఉన్నది మనోమయ కోశం. అంటే మీ మనస్సుని ప్రోగ్రామింగ్ చిన్నగా చేయాలి. చిన్నగా చేయాలంటే మీ కంఠం ద్వారా మీకు మీ గురువు ఇచ్చినటువంటి వాక్కును అభ్యసించాలి. అభ్యసించాలంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రాణాయామంతో సరిచేసుకోవాలి. ప్రాణాయామము చేత ప్రాణగతులు సరిచేసుకుని కంఠము చేత ఉపయోగము అనేటువంటి మార్గంలో విద్యను నేర్చుకుని, ఉపయోగం అంటే గొంతు కలపటం వాటితో పాటు మనం కూడా అంటే ఎక్కడిలో పోస్టల్ చూసాము పంపించారు చదువుకుని ఎగ్జామినేషన్స్ రాస్తే వేదాంతంలో పరీక్ష కాకపోతుంది కాకుండా ఉపయోగం అంటే నియమపూర్వక విద్యాభ్యాసం ఉపయోగము నామపురుషులు సాంఘిక పని కూడా వేదములు అభ్యసించి అనేటువంటి దాంట్లో నడవలేదు. సాంఘిక పని యొక్క అని రాసినవాడు సవటముల కొడుకు అని చెప్పి విశ్వాసం గురువు విచ్ఛేదించు ఓం గచ్చంయోరావైమహే అన్నటువంటి మా పక్కన ఓం
తచ్చంజోరారుణీమహే ఓం తచ్చంజోరారుణీమహే రెండు మాట్లాడాలి. మేమంతా కలియుగానికి సంబంధించిన సృష్టిలో కనుక ఒక్కొక్క మాట నేను నేర్చుకున్నాం కనుక మా విషయాన్ని అంతటా మాట్లాడాలి. జాగ్రత్తగా నేర్చుకున్నవాడు జాగ్రత్తగా నేర్చుకున్నవాడు ఉన్నారు. మనం అందరం కలిసి మళ్ళీ నేర్చుకున్నాం ఇంకొక మాట విషయాలు పొందాలి. కొన్ని నేర్చుకోండి, కంఠంతో నేర్చుకున్నటువంటి అర్థవంతం కాకుండా మీరు మారటం అనేది అంటే మీరు అనేటువంటి అయోమయ